సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 90వ దశకం అలాగే ఇప్పుడు మనమున్న 2020వ దశకం, ఈ రెండింటి మధ్య మన లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది, అసలు ఈ ఆధునిక కాలంలో మనకింత స్ట్రెస్ ఎందుకు పెరిగిపోయింది అనే విషయాలను ఈ విశ్లేషణ ద్వారా డీకోడ్ చేద్దాం. అసలు ఈ స్టోరీ అంతా ఆదిత్య అనే ఓ కుర్రాడు వాళ్ల తాతయ్యను అడిగిన ఒక అదిరిపోయే ప్రశ్నతో మొదలవుతుంది. ఆ ప్రశ్న బహుశా మనందరి మైండ్లో ఎప్పుడో ఒకసారి తిరిగే ఉంటుంది. అదేంటంటే, తాతయ్య, 90స్లో మీకేమో పెద్దగా ఫెసిలిటీస్ ఉండేవి కావు, అయినా మీరంతా భలే హ్యాపీగా ఉండేవారు. కానీ ఇప్పుడు 2020స్లో మనకి కావాల్సిన ప్రతి సౌకర్యమూ చేతిలోనే ఉంది కదా, మరి మనకెందుకింత స్ట్రెస్, ఈ అనారోగ్య సమస్యలు ఎందుకొస్తున్నాయి అని నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నే కదా. ముందుగా 90ల నాటి ఆ మధురమైన జ్ఞాపకాల గురించి మాట్లాడుకుందాం. ఆదిత్య అడిగిన ఈ ప్రశ్నకు రాము తాతయ్య తన 90ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు. ఆ రెండు కాలాల మధ్య తేడా చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. అప్పట్లో ఉదయం నిద్రలేవాలంటే ఇప్పుడు మనం పెట్టుకుంటున్నట్లు పక్కనే స్మార్ట్ ఫోన్ అలారాలుండేవి కావు. కేవలం వాళ్ళమ్మ పిలుపుతోనే టంచన్గా లేచిపోయేవారు. ఇక సాయంత్రం అయితే చాలు, చీకటి పడేదాకా బయట గ్రౌండ్లో కబడ్డీ, క్రికెట్ ఆడుకునేవాళ్ళు. మరి రాత్రైతే ఇప్పుడున్నట్లు టీవీలు, మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోకుండా అమ్మమ్మ చెప్పే కథలు వింటూ అలా ప్రశాంతంగా నిద్రలోకి జారుకునేవాళ్ళు. ఇక అప్పటి ఫుడ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పట్లో తినేదంతా దాదాపు ఇంట్లో వండిన భోజనమే. జొన్నలు, రాగులు, ఫ్రెష్గా దొరికే కూరగాయలు, పండ్లు, స్వచ్ఛమైన పాలు, ఇలాంటి కల్తీ లేనివి మాత్రమే తినేవాళ్ళు. ఆ భోజనం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. తాతయ్య చెప్పిన ఇదంతా విన్నాక ఆదిత్యకి ఒక డౌట్ వచ్చింది. అంటే తాతయ్య, ఇప్పుడు మనం తింటున్న ఈ మోడర్న్ ఫుడ్ అంతా చెత్తేనా, పనికిరాదా అని అడిగాడు. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ కదా, మనకు కూడా ఈ డౌట్ వస్తుంటుంది. ఇక్కడే మనం అసలు సమస్య గురించి మాట్లాడుకోవాలి. నేటి నిజమైన సమస్య ఎక్కడుంది? ఈ డౌట్కి తాతయ్య ఇచ్చిన ఆన్సర్ ఈ రోజుల్లో మనం ఫేస్ చేస్తున్న అసలు ప్రాబ్లం ఏంటో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. చూడండి, ఆధునిక ఫుడ్ అంతా చెడ్డదేమీ కాదు. అసలు డేంజర్ ఎక్కడుందంటే, విపరీతంగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ తినడం, గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చుని పనిచేయడం, ఫిజికల్ యాక్టివిటీ అసలే లేకపోవడం, టైంకి నిద్రపోకపోవడం, వీటన్నిటికీ తోడు ఈ విపరీతమైన స్ట్రెస్, ఇవే ఈ రోజుల్లో మనల్ని దెబ్బతీస్తున్న ప్రధాన శత్రువులు. ఇక్కడ తాతయ్య చెప్పిన ఒక మాట నిజంగా హైలైట్. అసలు తప్పు వస్తువుల్లో లేదు బాబూ, వాటిని మనం ఎలా వాడుతున్నామనే దాంట్లోనే ఉంది. 100% నిజం కదా. టెక్నాలజీ అనేది ఎప్పుడూ విలన్ కాదు. మనకున్న ఈ మోడర్న్ ఫెసిలిటీస్ని మనం ఎంత లిమిట్లో వాడుతున్నామన్నదే ఇక్కడ పాయింట్. మరి ఈ రియాలిటీ తెలిసాక ఆదిత్య ఊరుకుంటాడా? వెంటనే తన లైఫ్ స్టైల్లో 5 ముఖ్యమైన మార్పులు చేశాడు. అవేంటో చూద్దాం. అవును, ఆదిత్య కేవలం విని వదిలేయకుండా వెంటనే యాక్షన్లోకి దిగాడు. తన డైలీ రొటీన్లో ఈ 5 మార్పులు చేశాడు. ఫస్ట్, మొబైల్ ఫోన్ వాడకాన్ని బాగా తగ్గించాడు. సెకండ్, రోజూ కాసేపు బయట నడవడం, ఆడుకోవడం మొదలుపెట్టాడు. థర్డ్, బయటి ఫుడ్ మానేసి ఇంట్లో వండిన వేడివేడి భోజనమే తినడం స్టార్ట్ చేశాడు. ఫోర్త్, కరెక్ట్ టైంకి నిద్రపోవడం అలవాటు చేసుకున్నాడు. ఇక ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రోజూ కాసేపు ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని మనస్ఫూర్తిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మరి రిజల్ట్ ఎలా ఉందంటారా? అద్భుతం! ఈ చిన్న చిన్న మార్పులు చేసిన కొన్ని నెలల్లోనే ఆదిత్యలో చాలా తేడా కనిపించింది. మునుపటి కంటే ఫుల్ ఎనర్జెటిక్గా, చాలా హెల్దీగా, నిజమైన హ్యాపీనెస్తో కనిపించాడు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ అవ్వడం అంటే ఇదే మరి. చివరగా ఈ 2 కాలాల బెస్ట్ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. రాము తాతయ్య వాళ్ల కన్వర్జేషన్ ఎండింగ్లో ఒక సూపర్ లైఫ్ లెసన్ చెప్పారు. అదేంటంటే, మనం టైం మిషన్ ఎక్కి మళ్ళీ 90స్ల కాలంలోకి వెళ్లలేము, అది అసాధ్యం. కానీ ఆ కాలంలో ఉన్న ప్రకృతితో కనెక్ట్ అవ్వడం, ఫ్యామిలీ బాండింగ్, ఒక క్రమశిక్షణ, వీటిని తీసుకొచ్చి మన 2020ల నాటి అడ్వాన్స్ టెక్నాలజీకి, ఈ అంతులేని అవకాశాలకు ఈజీగా జత చేయవచ్చు. సో ఇక్కడ అసలైన సీక్రెట్ ఏంటంటే, పాత రోజుల తాలూకు బెస్ట్ హ్యాబిట్స్ని ఇప్పటి మోడర్న్ టూల్స్ని ఉద్దేశపూర్వకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు నిజమైన ఆరోగ్యం, ఆనందం, అలాగే సక్సెస్ వస్తాయి. కేవలం పాత రోజులు బాగున్నాయంటూ కూర్చోకుండా ఆ రోజుల్లోని మంచిని నేటి టెక్నాలజీకి లింక్ చేయడమే అసలైన గేమ్ చేంజర్. ఇక ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక చిన్న పాయింట్. ఇంత హైటెక్ యుగంలో మనం బతుకుతున్నాం కదా, మన లైఫ్లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తీసుకురావడానికి 90ల నాటి ఏ ఒక్క మంచి అలవాటును మనం ఈ రోజు నుంచి ఫాలో అవ్వచ్చు.
ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం.